జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్యజ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారం అనే అంశంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 27 మే 2024 సోమవారం. స్త్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. తిది చవితి సాయంత్రం 4:53:53 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 10:13:36 వరకు. వర్జం సాయంత్రం 6:11 నుండి 7:33:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39:07 నుండి 1:31:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15:34 నుండి సాయంత్రం 4:07:42 వరకు. అమృత గడులు తెల్లవారుజాన 3:20:05 నుండి 4:53:24 వరకు. రాహుకాలం ఉదయం 7:19:44 నుండి 8:57:30 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రేషన్ రంగం వారికి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో మీరు అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టూరిజం రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. సోదరులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం మందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. రిసెట్ రంగం వారికి గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఫైనాన్స్ రంగం వారు అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం వల్ల ధననష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఏవియేషన్, ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కొంత మనస్తాపన కలిగిస్తుంది. అన్నదమ్ములతో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. పిత్రాజిత కోటి వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని పనులు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచనతో ఖాతాదారులను ఆకట్టుకుంటారు. శత్రుజయాన్ని పొందుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రిసెట్ రంగం వారికి గతంలో కొన్న భూములపై అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తొందరపాటు నిర్ణయములు ఇబ్బందిని కలిగించవచ్చు. ఆర్థికంగా రావాల్సినటువంటి ఎలవెన్స్లు చేతికందుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎక్స్పోర్ట్, ఎఫ్ఎంసీజీ, అగ్రోకెమికల్స్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పాల్గొనేటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం మందు వ్యాపార భాగస్వాముల మధ్య స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. మీ యొక్క ప్రణాళికలు ఆచరించడంలో జాప్యం అవుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా సరుకు ఎక్కువగా కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా వెసులుబాటు ఉండదు. రాజకీయ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. రేషన్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగస్తులు అన్ని పనులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. స్త్రీలకు ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, టెక్స్టైల్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు కలకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. రిషట్ రంగం వారు వ్యాపారాల్లో నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. టెంపరీ ఉద్యోగస్తులకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఈరోజు స్త్రీలు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, డైరీ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో స్త్రీలు అత్తింటి వారితో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో డయాబెటీస్తో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు యోగదాయకంగా సాగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూల సమయం. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వం నుండి రాతపూర్వకంగా అనుమతులు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారు శత్రువులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్ లభించడానికి అవకాశం లేదు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పబ్లికేషన్, కోల్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు తోటి వారితోనూ వ్యాపార భాగస్వాములతోనూ ఇబ్బందులు సూచిస్తున్నాయి. కమిషన్ ఏజెంట్లకు అనుకున్న ఫలితాలు కలుగుతాయి. రియల్ రంగం వారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్లలో అధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు మీరు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల అధికారులతో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. రియల్ రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. మాటకారితనంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విదేశీ వ్యాపారం ముందు స్వల్ప ధననష్టం సూచిస్తుంది. ఉద్యోగస్తులు మీరు ఒకరికి మంచి చేయబోయి ఇబ్బందులు చిక్కుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, ఎంటర్టైన్మెంట్, మీడియా రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఉన్నత స్థితి సూచిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను మంచి ఫలితాలు పొందుతారు. అప్రయత్నంగా మంచి అవకాశాలు వస్తాయి. రుణ బాధల నుండి విముక్తులవుతారు. రాజకీయ నాయకులకు రిజిస్టర్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. ఉద్యోగస్తుల యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. స్త్రీలకు ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు స్టీల్, అల్యూమినియం, కన్స్ట్రక్షన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. తండ్రి యొక్క దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కార మార్గం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిత్ర పరిశ్రమ, కళారంగం వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. రచయితలకు ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభించడానికి అవకాశం లేదు. రిజిస్టర్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చే అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారు అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి.
పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్, మైనింగ్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. ఆర్థికంగా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వలన అనుకోని ఇబ్బంది ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు పైవారి నుండి వ్యతిరేకత సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు మరింత జటిలమవుతాయి. కావున తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి అలవెన్స్లు చేతికందుతాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఉన్నత స్థితి సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టూరిజం, ఎడ్యుకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో అన్నదమ్ముల యొక్క ప్రవర్తన కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు లాభాలు సూచిస్తున్నాయి. మీ యొక్క అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పిత్రాజిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో అనేక మంది కాలర్స్ వారి జాతక సమస్యలకు పరిహారాలు తెలుసుకునేందుకు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? నా పేరు వెంకటరామరెడ్డి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. వెంకటరామరెడ్డి గారు, పుట్టిన తేదీలు చెప్పండి. 21/01 1991 21 జనవరి 91. అవునండి. ఆ టైం అమ్మా? టైం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషాలకి. 2 గంటల. ఎక్కడ పుట్టారు మీరు? ఇది చింతలపూడి, వెస్ట్ గోదావరి డిస్టిక్. చూడండి వెంకటరామరెడ్డి గారు, మీరు ఉత్తరాభద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి. అవునండి. వృషభ లగ్నం అంటారు. రాశి మీన రాశి అవుతుంది. చెప్పండి. ఈ వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని భాగ్యవందు స్వక్షేత్రంలో ఉంటాము. అలాగే రవి కూడా, శుక్రుడు చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఒక యోగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే బాబు, గతంలో నడిచినటువంటి దశ మనం చూసుకున్నట్లయితే బుధ మహాదశ, బుధుడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇక్కడ బుధుడు బలహీన పట్టడం వల్ల ఏంటంటే గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్, ఫ్యామిలీ అనేది కూడా కొద్దిగా బలహీనపడుతుంది బుధుడు వలన. తర్వాత మీ జాతకం వల్ల ఏంటంటే గురుడు చాలా బలహీనపడ్డాడు. గురుడు బలహీనపడటం వల్ల మన యొక్క ఆచరణలో, ప్రణాళికలు ఆచరణ పెట్టడంలో లోపాలు ఉంటుంటాయి. ఎదుగుదల సరిగా ఉండదు. నిద్రలేని రాత్రులు, బద్ధకం, అన్ని వాయిదా వేయటం జరుగుతూ ఉంటుంది. ఇది రెండోది. తర్వాత కుజుడు ఒక ప్రభావం. యాక్చువల్గా అయితే కుజుడు వల్ల నువ్వు ఒక నాయకత్వ లక్షణాలతో చాలా గొప్పోడు అవ్వాలి. కానీ బుధుడు పైన కుజు దృష్టి, గురుడు బలహీనంగా ఉండటం మనకి నష్టాన్ని కలిగించాయి. అందువల్ల మీరు కుజ గురు బుధ రాహు, కుజ గురు బుధ రాహు శ్లోకాలు పొద్దున్న 6 చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. నేను ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేస్తానండి. ఫార్మా ఇండస్ట్రీస్ అంటే మీరు క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్, రీసెర్చ్? క్వాలిటీ అష్యూరెన్స్ అండి. క్వాలిటీ అష్యూరెన్స్లో చేస్తున్నారు. ఓకే, ఏంటండి దాంట్లో? అందులో చేస్తాను. అది ఎగ్జిక్యూటివ్ పని చేస్తున్నాను ప్రజెంట్. మంచిది. అయితే గ్రోత్ ఎలా ఉంటుంది సార్ ఈ ఫీల్డ్? చూడండి, ఇప్పుడు జాతకం బాగుంది, గ్రోత్ అనేసరికి ఆ ఎరా అయిపోయింది. ఎప్పుడు ఫార్మస్యూటికల్ గ్రోత్ అంతా కూడా మీకు 2004కు ముందే, 2004 తర్వాత అంతా మారిపోయింది. కాబట్టి మీరు ఇంకా నెక్స్ట్ ఏదైనా కుదిరితే ఫీల్డ్ మారండి, లేకపోతే క్వాలిటీ కంట్రోల్లోనే మంచిగా ట్రై చేయండి గట్టిగా. గ్రోత్ బాగుంటుంది. ఇప్పుడు మీకు క్వాలిటీ కంట్రోల్ ఉన్నారు కదా, శాస్ చేసుకోవచ్చు మీరు. సాఫ్ట్వేర్ శాస్ ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెడుతున్నాయి ఫారిన్ కంపెనీస్ అన్నీ కూడా. ఓకే, అందుకని మీరు అలా ట్రై ఎదగాలనుకుంటే చెప్తాను. ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఉన్నావు, తర్వాత ఏమవుతారు, మేనేజర్ అవుతారు, తర్వాత జిఎం అవుతావు, ఎన్ఐ లోపల ముసలోడు అయిపోతాం. ఫార్మస్యూటికల్ మార్కెట్ డెడ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫార్మస్యూటికల్ మార్కెట్ డెడ్ అయిపోయింది. ఓకే, అందుకని మీరు ఫార్మస్యూటికల్ విత్ సాఫ్ట్వేర్ శాస్ తీసుకోండి. అదేదో సూపర్ ఉందని కాదు. రీసెంట్గా నిన్న ఏదో అమెరికన్ కంపెనీ, హెల్త్ కేర్ కంపెనీ ఆల్మోస్ట్ $200 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది శాస్లో, ఇండియాలో.
అవునండి. కేఎస్ఓ ఇది ఉంది కంపెనీ అండి, హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అట్లాగే SaaS మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నవాటిస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ట్రై చేయండి. ఓకే, లేదంటే ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఫ్రెంచ్ లాంటిది. క్వాలిటీ కంట్రోల్ విత్ ఫారెన్ లాంగ్వేజ్ మంచి డిమాండ్ ఉంటుంది. ఏంటంటే కష్టం, కానీ క్వాలిటీ కంట్రోల్లో మీకు జర్మన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ డామ్, వీటిలో హై లెవెల్కి జాబ్స్ ఉంటాయి మీకు. ఓకే ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, యూరోప్ కంట్రీస్లో ట్రై చేయండి. ఓకే, మీరేంటి ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీ ఫార్మసీయా? గురుగారు అట్లా ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. లేకపోతే నేను చెప్పను కదా బాబు. మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీయా, బీ ఫార్మా? ఎంఎస్సీ కెమిస్ట్రీ అన్నారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ లేకపోతే ఫిజికల్? ఆర్గానిక్ చేసి ఫస్ట్ ఎన్లైట్లో వర్క్ చేసాను, ఇప్పుడు ఏమో క్వాలిటీ అష్యూరెన్స్ చేస్తాను. క్వాలిటీ అష్యూరెన్స్ మంచి ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది, మారండి. సరేనా? ఓకే అండి. ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఏదైనా కోర్స్ చేయండి ఫారెన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ అలాగా. మీకు డెఫినెట్గా ఈ ఎంఎస్డి ఒకటి, ఫైజరు, ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆస్ట్రోజెనికా, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ అష్యూరెన్స్లో మంచి ప్యాకేజీలు ఉంటాయి మీకు బయట. ఓకే గురుగారు ఒకటండి, నాకు 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది. అయితే మా మిస్సెస్కి యాక్చువల్గా 4 months బ్యాక్ మిస్క్యారేజ్ అయిందండి. అంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. అవును, చూడు, ఎందుకంటే నీ జాతకంలో ఏమన్నాను, బుధుడు వల్ల డబ్బులు, కుటుంబము ఇబ్బంది పడుతుందన్న. పంచమాధిపతి అష్టమాలు ఉంటే సంతానానికి ఇబ్బందులు ఉంటాయి. ఒకటి సహజంగా ఇద్దరిది ఉంటుంది. అమ్మాయి జాతకం చెప్పండి, నక్షత్రం ఐడియా ఉందండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఒక్క నిమిషం గురుగారు. అదేంటి మీ ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ 3 సంవత్సరాలు మర్చిపోతేట నువ్వు? అది కాదండి, నీకంతా HPLC GLCలు గుర్తున్నాయా? గురుగారు మీకు ఐడియా ఉందండి వీటి మీద? ఆ క్వాలిటీ ప్రతిదీ గురువు అనేవాడికి ప్రతి ఒక్కరు ప్రపంచం ఏం జరుగుతుందో తెలియాలి. క్వాలిటీ అష్యూరెన్స్లో ఏం జరిగింది, HPLC GLC ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఆస్ట్రోఫిజిక్స్ కావచ్చు, లేకపోతే GI చాట్ ఏం జరుగుతుంది అనేది మొత్తం ప్రపంచం, సిలికాన్ వ్యాలీలో ఏం జరుగుతుంది, నాసాలో ఏం జరుగుతుంది, ప్రతి తెలిసినవాడు గురువు అవుతాడు. డే ఇన్ అండ్ డే అవుట్ తెలిసి ఉండాలి. అది 1807-1997 అండి. 1807-1997 అండి. ఓకే, 1 సెకండ్ అమ్మా. టైం ఐడియా లేదు. 1807-1997 టైం ఉండాలి. యాక్చువల్గా టైం లేకపోతే మనకి కష్టం. ఈసారి రిసీవ్ చేసుకోండి, కానీ ఆ రోజు గ్రహిస్తే చూద్దాం మనం మామూలుగా. ధనుసు రాశి మూల నక్షత్రం అండి. నక్షత్రాలు అన్నీ సరిపోతాయమ్మా. ధనుసు రాశి మూల నక్షత్రం 24 hours ఉంటుంది కదా. నక్షత్రం 23 గంటల నుంచి 27 గంటలు ఉంటుంది. లగ్నం 2 గంటలు ఉంటుంది నిడివి. కొన్ని సందర్భాల్లో అది తక్కువ ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు 10 minutes. అయితే ఏంటంటే మనకి నడిచే దశ ఏంటనేది మనం చూసుకోవాలి. అయితే మీ జాతకరీత్యా బుధుడు బలహీనంగా ఉండటం వల్ల ఇబ్బంది. ఎంఐ జాతకంలో మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనకేమవుతుంది, రవిదశ నడుస్తుంది. చదువుకుందా ఎంఐ చదువుకుందా? అమ్మాయి చదువుకొని జాబ్ చేస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈవిడ? తను సైన్స్లో చేస్తుంది. ఇన్ఫోటెక్, పాతది ఇన్ఫోటెక్, అంతకుముందు అది ఇన్ఫోటెక్ టెలికాం ప్రాజెక్ట్స్ మీద చేస్తుంది. మంచిది. ఓకే ఓకే. అయితే 1.5 years నుంచి చేస్తుంది. ఓకే. అయితే రీసెంట్లీ 6 months బ్యాక్ ఇట్లా అయిందండి, అందుకని ఏం లేదు, మళ్ళీ సెట్ అయిపోద్దండి. ఒకసారి గానకపూర్ వెళ్ళి సెట్ అయిపోతుంది. ఓకే ఓకే గురుగారు, మీకు అన్ని బాగా తెలుసు. అది చెప్పే కదమ్మా. ఇప్పుడు ఎక్కడైనా సరే జ్యోతిష్యులు అంటే ప్రపంచంలో ఏం జరిగిందో తెలియాలి, అర్థమైందా? అది మ్యాథమెటిక్స్ కావచ్చు, క్రయోజెనిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ తెలియాలి. డే టు అప్డేట్ ఉంటేనే ఆయన జ్యోతిష్యుడు అవుతాడు. లేకపోతే జ్యోతిష్యుడు అవుతాడు, పూజారి గారు అవుతారు, లేకపోతే ఏదో అవుతారు. అర్థమైందా? అందుకే నువ్వేంటంటే వెంకటరామరెడ్డి నువ్వు నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు మీ ఆవిడ సైంట్ అనగా నేను చెప్పా, అంతకుముందు దాని పేరు ఇన్ఫోటెక్, ఇవన్నీ రెడ్డి గారిది, అట్లా మొత్తం ఉంటుంది. ఓకే, లిస్టింగ్ ఏంటి అని తెలుసుకోవాలి మనం. సరే బాబు, శ్లోకాలు రెగ్యులర్గా చేయండి. గానగపు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి, దర్శించండి. తప్పనిసరిగా అన్నీ మంచి అయితే. ఒకవేళ ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుని మీరు బయటికి చేయండి. క్వాలిటీ అష్యూరెన్స్కి ఎక్స్ట్రాడనరీ జాబ్స్ ఉంటాయి బయట. ఓకే, R&D కంటే కొద్దిగా కష్టం, ఎందుకంటే PhD చేయాలి, కానీ క్వాలిటీ అష్యూరెన్స్కి మంచి జాబ్స్ ఉంటాయి. ఎక్కువగా ఈ యూరోప్ కంట్రీస్లో జర్మనీ ఒకటి, ఫ్రాన్స్, ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి మనకి. ఓకే, మంచిదమ్మా, శుభం. జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? తిరుపతి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా తమ్ముడు పేరు? తేజ. పుట్టిన తేదీ? డిసెంబర్ 20, 1992. 92. టైం అండి? రాత్రి 10 గంటలకి. విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు మీ తేజ. లగ్నం వచ్చేసి సింహలగ్నం అంటారు, తులారాశి అండి. లగ్నం సింహలగ్నం అండి. బుధ మహర్దశ నడుస్తుందండి. ఈ జాతకానికి బుధుడు చాలా బలంగా ఉన్నాడు. అయితే ఈ బాబు జాతకంలో ఏంటంటే కుజుడు చాలా బలహీనంగా ఉండటం వలన ఉన్నత స్థితి, ఆటంకాలు, విపరీతమైన కోపము, చికాకు ఎక్కువగా ఉంటాయి. చేసిన పని అంతా లాభాలు ఏమి ఉండవు, చికాకుగా ఉంటారు. అది కుజుడు వలన జరుగుతుంది. తర్వాత చంద్రుడు వలన మనకేంటంటే ప్రాబ్లము, ఆయన ప్రయత్నాల్లో విఫలుడు అవుతూ ఉంటాడు.
తర్వాత శని శుక్రులకు కలయిక కుటుంబ సౌఖ్యాన్ని పాడు చేస్తూ ఉంటుంది, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అంటారు. కుజ చంద్ర శని రాహు శ్లోకాలు చేయాలి. కుజ చంద్ర శని రాహు శ్లోకాలు రోజు చదువుకోవాలి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి రాము. స్వామి అదే స్వామి ఉద్యోగం గురించి తెలుసుకున్నాను స్వామి. రీసెంట్ గా స్వామి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను స్వామి. లాస్ట్ 5 years రీసెంట్గా ట్రై చేయటం అంటే అంతకుముందు ప్రైవేట్ జాబ్ చేసి మానేసి ఇప్పుడు చేస్తున్నాడా లేకపోతే ఏంటి? అంటే అప్పుడు నోటిఫికేషన్ ఏం లేవు స్వామి. అంటే నోటిఫికేషన్ 92లో పుట్టాడు, నోటిఫికేషన్ చాలా ఉంటాయి. అంటే ఈ మధ్యన లాస్ట్ 5 years సరే ఏం చదువుకున్నాడు అబ్బాయి, ఏం చదువుకున్నాడు? స్వామి ఎంబీఏ చేశారు స్వామి. 2019 కంప్లీట్ అయింది. మీ తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ యోగం ఉందంటే ఉంది గ్యారంటీగా, కానీ విపరీతమైన మొండితనం కూడా ఉంది దానికోసం. కుజుడు స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటారు, అగ్రెసివ్గా వెళ్తారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరం. ఆ అగ్రెషన్ మీ తమ్ముడి జాతకంలో ఎక్సెంట్రిక్గా తయారవుతుంది. అందుకని మనం తగ్గించుకోవడానికి కుజుడికి పరిహారం. సరేనా? మీ తమ్ముడిని చేయమని చెప్పండి, తేజాన్ని బాగుంటుంది. జయగురుత్తమ్మ శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్త నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నేను హైదరాబాద్ నుంచి అండి. అమ్మా మానస నా పేరు. మానస గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా నువ్వు? నా గురించి అమ్మా పుట్టిన తేదీరాలు చెప్పండి. 2000 September 3rd. 3rd September 2000 అమ్మా. టైం అమ్మా? మార్నింగ్ 7 to 7:30 మధ్యలో అండి. అమ్మా ఎక్కడ పుట్టారమ్మా? ఇక్కడ సంగారెడ్డి, తెలంగాణ. సంగారెడ్డి. ప్రోగ్రామ్ రోజు చూస్తుంటారా దివ్య జ్యోతిష్యం? చూస్తుంటానండి. అమ్మా ఇప్పుడు స్వాతి నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. ఓకే అండి. ఓకే, మీరు 7 to 7:30 అన్నారు. అయితే మీరే ఇంట్లో చిన్న? నేనే పెద్ద అండి. ఇంకా చిన్నవాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తుంటారు? ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. నాది మొన్ననే MBA కంప్లీట్ అయింది. ఓకే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాన్నగారు ఇక్కడ డైలీ వర్కరే అండి. ఎందుకు అడిగానంటే మీరు ఇచ్చిన టైం కొద్దిగా మనకి సంధి లగ్నంలో పడింది కాబట్టి కొన్ని అడిగాను నేను. అయితే 20-21 మధ్యలో నాన్నగారికి డబ్బు పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా ఎలా ఉంది? 2020-2021 మధ్యలో అమ్మా. 2 years బ్యాక్. పర్లేదండి. పర్లేదు. గ్రోత్ రావడం కానీ అలా జరిగిందా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? అంతకు ముందు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అది కరోనా టైం, అది కామన్ కదా. కరోనా ముందు అది కామన్, దాన్ని మనం పరిగణన తీసుకోకూడదు. స్వాతి నక్షత్రం 4వ పాదం కన్యా లగ్నము, రాశి తుల రాశి అవుతుందమ్మా. ప్రస్తుతం మీకు ఏంటంటే శని మహర్దశ నడుస్తుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రవి కుజ శని అనే గ్రహాల శ్లోకాలు రోజు చదువుకోవాలి మీరు. రవి కుజ శని నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. జాబ్ కోసం చూస్తున్నానండి. ఇంకా ఇప్పుడు MBA కంప్లీట్ అయి కూడా 1 year అవుతుంది. అయ్యో, ఏంటమ్మా మీరు ఏం జాబ్ ట్రై చేస్తున్నారు? మీరు ఏం చదువుకున్నారు? MBA HR లో చేశాను. ఏ జాబ్ అయినా పర్లేదు, ఇప్పుడు నేనే ఇంట్లో పెద్దదాన్ని కాబట్టి చూసుకోవాలి. సరే, ఎందుకనంటే అమ్మా ఎందుకు అడుగుతున్నానంటే ఏదో జాబ్ దొరికిపోతుంది కదా, ఎందుకంటే ఓపెన్ అయ్యేసరికి కొద్దిగా ఇది అవుతుంది. అయితే ఏమో శని రవి కుజ శ్లోకాలు రోజు పొద్దున 6 చేయండి. జాతకం అంతా బాగానే ఉంది, కానీ ఇవి బలహీనతలు, చిన్న బలహీనతలు ఉన్నాయి. లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించండి, ఆరాధించండి, అంతా మంచి జరుగుతుంది, బాగుంటుందమ్మా. అంటే జాబ్ ఇప్పుడు కొంచెం మమ్మీ కూడా కనుక్కున్నారు, ఇంకా ఇప్పట్లో జాబ్ లేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది అన్నారు. ఎవరు? మీ ఇంటి దగ్గర ఎవరని చెప్పారు? అలా అని కాదమ్మా, ఇప్పుడు జాబ్ లేదంటే కాదు. ఇప్పుడు ఎందుకు అలా చెప్పారైతే నాకైతే తెలియదు. ఏది గురుబలం అని ఏవో చెప్తా ఉంటారు గురుల పూజారులు, అవన్నీ మీరు పట్టించుకోకండి. ఇక్కడ గోచారం అనేది కంటే కూడా గ్రహచారం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అలా అనుకుంటే ఒక ఆయన ఉన్నారు, ఒక SP గారు, ఆయన కూడా తులారాశి, మొన్న ప్రమోషన్ వచ్చింది, మంచి పొజిషన్లోకి వెళ్ళారు. మరి ఆయనకి ఎందుకు ఎఫెక్టివ్ లేదు అంటే కర్మను బట్టి ఫలితాలు వస్తాయి. మరి ధనుసు రాశి వాళ్ళకి 6వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళకి రాదంటారు, వస్తుంది కదా. నీ జాతకంలో ఏంటమ్మా పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, డెఫినెట్గా నీకు మంచి జరుగుతుంది. కానీ ఫలితాలు ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు మీరు చేసింది ఓపెన్లో చేశారంటున్నారు, అదొకటి డిసడ్వాంటేజ్ అవుతుంది. పైగా నువ్వు చేసింది హెచ్ఆర్లో ఓపెన్ చేస్తే ఏమవుతుంది, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ స్కిల్ సెట్ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. అది ఎవరికైనా మన కుటుంబ పరిస్థితులను బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు అందువల్ల నువ్వు ఎక్కడో స్కిల్స్ లోపిస్తున్నాయి కాబట్టి దాని మీద గట్టిగా ప్రయత్నం చేయండి. నేను చెప్పినటువంటి శ్లోకాలు రెగ్యులర్గా చేయండి, జాబ్ వచ్చేస్తుంది, ఏం కాదు. ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నారు, ఎలాంటి చోట అప్లై చేస్తున్నారు మీరు? ఇక్కడే మన MNCలోనే మన అసెన్సర్ దీంట్లో. అవును, ఎవరు తీసుకోవట్లేదు, ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదు. మీరు అప్లై చేస్తుంటారు కానీ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఇబ్బంది. కొద్దిగా మార్చండి, స్టైల్ మార్చండి, సరేనా? ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కాబట్టి
స్టాండర్డ్గా ఉండేటువంటి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లోనా లేకపోతే ఫార్మస్యూటికల్ యూనిట్స్లో ఫస్ట్ వెళ్ళటానికి, ఇంట్లో నువ్వే పెద్దదానివి కాబట్టి నీ అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ అలాంటి జాబ్స్ తొందరగా దొరికిపోతాయి. ఇప్పుడు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫార్మస్యూటికల్స్, బల్క్ డ్రగ్స్ ఇలాంటి చోట దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్లో ఏమవుతుంది, మీరు ట్రై చేసే చోట ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అర్థమైందా? ఓకే. కొన్ని హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీటిలో ముందు హాస్పిటల్స్, టాప్ హాస్పిటల్స్ ఉన్నాయి, వీటిని ట్రై చేయండి. ఫస్ట్ దొరికిపోతుంది, తర్వాత నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత అప్పుడు సాఫ్ట్వేర్కి మారండి కొన్ని నేర్చుకుని. సరేనా? అదే అండి, ఇప్పుడు జాబ్ చేయాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి కదా. అవును, నేను చెప్పింది రోజు శ్లోకాలు చేయి 6 ఇంట్లో బామ్మ, విత్ ఇన్ నోట నీకు జాబ్ దొరుకుతుంది. ఓకే, టెన్షన్ పడద్దు. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఒకసారి యాదగిరి కొట్టో ఏదో దర్శించుకుంటారు స్వామివారిని. సరే అమ్మా, మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి. బాబు పేరమ్మా? శివసత్య ఫణీంద్ర అండి. శివసత్య ఫణీంద్ర. పుట్టిన తేదీరాలు చెప్పండి అమ్మా. 27/4/1991. టైం అమ్మా? AM 2:30 అండి. తెల్లవారితే శనివారం అవుతుంది. అవునండి, అవునండి. మీ అబ్బాయి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. అవునండి. కుంభలగ్నం అంటారు. ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఏంటంటే గురు మహర్దశ అమ్మ. ఈ జాతకానికి గురుడు కొద్దిగా బలహీనంగా ఉండటం వల్ల మనకి యోగం రావడం లేదు. ఈ కుంభలగ్నానికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటామమ్మ. బుధుడు యొక్క స్థితి, కుజుడు, రవి వీళ్ళందరూ బాగున్నారు. యాక్చువల్గా అయితే ఈ అబ్బాయి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాం, లేకపోతే గవర్నమెంట్ జాబ్లో పెద్ద హోదాలోనూ ఉండాలి. అయితే ఈ శని గురువుల యొక్క పరస్పర దృష్టిలు, వక్రబుధ చంద్రుల యొక్క పరస్పర దృష్టిలు ఈ అబ్బాయి యొక్క జాతకంలో బలహీనత కారణమయ్యారు. అందువల్ల శని, చంద్ర, గురు, కేతు అనే శ్లోకాలు చదువుకుంటూ ఈ 4 గ్రహాలకి జపాలు చేయించుకోండి అమ్మా, డెఫినెట్గా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి. అదే బాబుకి అదే ఉద్యోగంలో ఉంటాడా, బిజినెస్ లో ఉంటాడా, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు అబ్బాయి? అంటే బాబు 6 years జాబ్ చేసాడండి. 6 సంవత్సరాలు చేశాక అప్పుడు కొంచెం కరోనా ఈ ప్రాబ్లం లో మానేసాడు, ఒక కంపెనీ క్లోజ్ చేశాడు. తర్వాత మాకు కంపెనీ ఉంది సార్, అది గురువు గారు, అందులోనే మేము పెట్టేసుకున్నాం. ఓకే, మీ ఓన్ కంపెనీ మీ అబ్బాయి రన్ చేస్తారు. ఏం కంపెనీ అమ్మా? ఫణీంద్ర ఇంజనీరింగ్ సిస్టమ్స్ అని ఎలక్ట్రికల్ కి సంబంధించి. ఇక్కడ హైదరాబాద్ లోనండి? హైదరాబాద్ లోనే ఉందండి. మంచిది. బాబు అందులోనే ఉంటున్నాడు, ఇంకా మందే కదా, ఓన్ గా చేసుకుంటాడు కదా అని మంచిది మంచిది. ఓకే, దాని మీద ఉంటాడా లేదా ఉద్యోగరీత్యా? చూడండి, నేనేమన్నాను, మీ అబ్బాయి చాలా గొప్పోడు అవ్వాల్సిందే అన్నాను. ఎందుకు అవ్వలేదు అంటే కారణాలు ఏంటంటే అమ్మ, ఈ శని గురువుల యొక్క పరస్పర దృష్టిలో ధనయోగాన్ని, కుటుంబ యోగాన్ని పాడు చేస్తాయి. 2019 నుంచి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది అబ్బాయి పరిస్థితి. ఎందుకు అంటే శని గురు పరస్పర దృష్టి. ఈ మధ్యన బొద్దుగా అవుతున్నాడా, లావుగా ఏమైనా అవుతున్నాడా? సరే, కొద్ది జాగ్రత్త తీసుకోండి. అది ఈ నేను చెప్పిన పరిహారాలు చేయించండి, అబ్బాయి సెటిల్మెంట్ వస్తుంది బలంగా. అయితే జాతకరీత్యా రీజన్ ఏంటంటే ఈ కారణాలు మీరు నేను చెప్పాలి చేయించండి. ఈ సంవత్సరం అంటే మళ్ళీ చదువు బాగా చదివాడు, ఎంటెక్ చేసాడు, MBA చేసాడు. అమ్మ, చదువుకి సక్సెస్ కి సంబంధం లేదమ్మా. ఎందుకంటే ఇక్కడ మీ అబ్బాయికి 2019 నుంచి ధనయోగాలు బలహీనంగా ఉన్న దశ పడింది. కుంభలగ్నానికి గురుడు ఎవరైనా మీకు చెప్పి ఉండొచ్చు, ఉచ్చులో ఉన్నాడు కదా అని, పనిచేయదు. ఆ షష్ఠ స్థానంలో ఉండటం వల్ల ఎదుగుదలని ఆపేస్తాడు. ఓకేమ్మా? ఓకే అమ్మా, జయగురుత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత్త నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. బాబు పేరు వినయ్ అండి. వినయ్, పుట్టిన తేదీలు ఇవ్వండి. 20వ తారీఖు 11వ నెల 1995. 98. టైం అమ్మా? సాయంత్రం 7 నుండి 8 మధ్యలో అండి. వర్ధనపేటలో పుట్టిందండి. ఎక్కడిది, మన వరంగల్ వస్తుందా డిస్ట్రిక్ట్? కరీంనగర్. వరంగల్ డిస్ట్రిక్ట్. పుష్యమి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా అబ్బాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత 7 నుంచి 8 మధ్యలో అంటే చాలా మార్పులు వస్తాయమ్మా. కానీ కొన్ని నేను అడుగుతాను, దాన్ని బట్టి మీరు నాకు సమాధానం చెప్పండి. ఈ 2023 నుంచి ఆ అబ్బాయి లైఫ్ ఎలా ఉంది? లాస్ట్ 1.5 ఇయర్గా ఆ అబ్బాయి చిన్నవాడా? ఒక్కడేనా? అబ్బాయి పెద్దోడు, పాప చిన్నది. ఓకే. తర్వాత వీళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? వీళ్ళ నాన్నగారు చనిపోయిందండి. అయితే ఈ అబ్బాయి 7.5లో పుట్టాడమ్మా. 7.5లో పుట్టాడు. ఓకే, నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించాలి. ఎందుకంటే మీ టైం ఇచ్చిన తేడాలో నాకు మీన లగ్నం, మేష లగ్నం అవుతుంది. ఈ ఇబ్బందులు అనేవి ఉంటాయి మనకి. మీన లగ్నానికి ఇవన్నీ మ్యాచ్ అవుతుంటాయి. ఈ పెద్దవాడు అవటము, తర్వాత నాన్నగారికి స్థితి అనేవి అవుతుంది. అయితే అమ్మ, ఈ అబ్బాయి మీన లగ్నంలో పుట్టాడు. పుష్యమి నక్షత్రం 4వ పాదం అంటారు.
మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురుచంద్రుల యొక్క స్థితులు చాలా బలంగా ఉన్నాయి. కావున ఏంటంటే ఈ అబ్బాయిది విద్యాయోగాలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా కుజుడు అష్టమ స్థానం ముందు రాహుతో కలవటము, దీనివల్ల మనకేమవుతుంది, ఉన్నత విద్య ఎందు అనుకున్న ఫలితాలు రాకపోవటము, ఆర్థికంగా ఇబ్బంది పడటం, విపరీతమైన అగ్రెషన్, కోపం అనుకోండి, మొండితనం అనుకోండి, ఇవన్నీ కుజ రాహుల అష్టమ స్థానంలో వస్తాయి. అలాగే రవి శుక్రులు ఏడేంటో ఉండటం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, వివాహం ఆలస్యం అవటం, వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవటము, ఇవన్నీ కారణాలు రవి శుక్రులకు కారణం అవుతున్నారు. అందువలన ఈ బాబుకి ఏంటంటే రవి శుక్ర కుజ శని అనేటువంటి శ్లోకాలు, రవి శుక్ర కుజ శని శ్లోకాలు అలవాటు రోజు చేయమని చెప్పండి. డబ్బు ఉందని బట్టి జపాలు చేయించండి. ఏమా ఇప్పుడు హెల్త్ కూడా కొద్దిగా కేర్ తీసుకోవాలి. శుక్ర మహర్దశ మొదలైంది, కొద్దిగా ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అబ్బాయి చెప్తే వింటలేడు, ఈ మధ్యలోనే నాకు తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు వేరే అమ్మాయి. అది ఎందుకంటే శుక్రుడు సప్తమ స్థానం ముందు నీచిలో ఉన్నాడు, పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు. ఇది పెళ్లికి సంబంధించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మరి ఎట్లుంటది ఆయన? చూడండి, కొద్దిగా ఇంక చేసుకున్నాడు కాబట్టి నేను చెప్పిన కొద్ది పరిహారాలు చేసుకోమని చెప్పండి, కొద్దిగా హెల్త్ ఏని జాగ్రత్త తీసుకోమని చెప్పండి. మాట్లాడుతున్నారా మీరు అబ్బాయితో? మాట్లాడడం లేదు, ఇంటికి రానియలేదండి. ఓకే ఓకే జరిగిపోయింది కదా, మీరు అలా చేస్తే ఇంకా మొండిగా తయారవుతాడు. తప్పు అనేది జరిగిందమ్మా, కాకపోతే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే లేకపోతే ఆగమాగం అయిపోతాయి కదా అన్ని లైఫ్ అంతా. సరే, మీకు ఒక నియమం ఉంటుంది, కొన్నాళ్ళని దూరం పెట్టామనేది చూసుకోండి. ఈ మొండితనం కానీ ఇవన్నీ ఇబ్బందులు రావడానికి కారణాలు సప్తమంలో శుక్రుడు అనమాట. అది ఓకేమ్మా, ఇవి కొద్దిగా జాగ్రత్త చేయమని చెప్పండి. ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఆయన లైఫ్ ఎలా ఉంటది అని తెలుసు. ఆయన లైఫ్ జాతకం రీత్యా మంచి యోగాలు ఉన్నాయి. ఇలా జరగడానికి కారణాల్లో 8వ ఇంట్లో కుజరాహులు, సప్తమంలో నీచగ్రహం, వీటి పరిహారాలు చేసుకుంటే లైఫ్లో మార్పు వస్తుంది. ఏం చదువుకున్నాడు, ఏం చేస్తుంటాడు? అయితే ఇంతకుముందు డ్రైవింగ్ చేసేదండి. అయితే యాక్సిడెంట్ చేసిండు 2023లో, పెద్ద యాక్సిడెంట్ అయింది. అదే మీరు అంతగా అడిగినా కదా 23 తర ఎట్లా ఉంది, బాగాలేదనేది. అదే బాగలేదండి, బాగలేక బంద్ చేయించి ఇక్కడ మాకు పురావస్తు శాఖ అని ఉంటదండి, కాకతీయ, అందులో సెక్యూరిటీగా పెట్టించిన. ఇంక అప్పటి నుండి ఇక నా మాట అసలు మామూలుగా సాఫ్ట్వేర్ చదివి 10 లక్షల జీతాలు వచ్చినప్పుడు పెళ్లి కావట్లేదు. మీ అబ్బాయి ఇమీడియట్ పెళ్లి చేసుకున్నాడు ఎవరో ఒకళ్ళని. మంచిదమ్మా, జాగ్రత్త అమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు అశోక్ కుమార్ అండి. అశోక్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. అమ్మ, పుట్టిన వివరాలు చెప్పండి. 3/5/1989. టైం అమ్మా? సాయంత్రం 7:30 నుంచి 8 మధ్యలో అని చెప్పారండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? ఇది విజయవాడ దగ్గర కంకిపాడు అండి. కంకిపాడు, రేవతి నక్షత్రం 2వ పాదంలో పుట్టారండి మీరు. ఓకే అండి. అయితే ఈ వృశ్చిక లగ్నానికి ప్రస్తుతం యాక్చువల్గా యోగం మాట్లాడుకుంటే చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు, గురుడు బాగున్నారు, కావున ధనయోగాలు, ఉన్నత స్థితి, అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ అన్ని చూపిస్తున్నాయి. కానీ మీ జాతకంలో ప్రస్తుతం నడుస్తుంది శుక్ర మహాదశ అండి. శుక్ర మహాదశ వచ్చేసి 2005 నుంచి నడుస్తుంది 2025 ఆగస్టు వరకు, వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు ఉంటుంది. శుక్రదశ చాలా బలహీనంగా ఉండటం వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవటము, ఇతరులు మీ యొక్క ఆకర్షణ శక్తిని, మీ పనిని వాడుకోవటము, ఇతరులతో మోసగించబడటము, కుటుంబ సౌఖ్యాన్ని కోల్పోవటము, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఇది మొట్టమొదటి కారణం. తర్వాత బుధ గురులు కలయిక, టాలెంట్ ఉంటుంది కానీ మీరు ఎంత లక్షల రూపాయలు ఫైల్ చేయొచ్చు, లక్షల రూపాయలకు సంబంధించిన సజెషన్స్ ఇవ్వచ్చు, మీకు వచ్చేది ₹1 ఉంటుంది, అది కూడా ఖర్చు అయిపోతుంది. దీని కారణం గురు బుధులకు కలయిక. తర్వాత కుజుడు పాపకత్రియోగం ఏర్పడటం వల్ల లక్ అనేది ఫేవర్ చేయట్లేదు ఏ విధంగా కూడా. ఇక్కడ కుటుంబ సౌఖ్యము, పితృ సౌఖ్యము, పిత్రాజితాన్ని తగ్గించటము, స్వజం నుండి వ్యతిరేకత, ఇవన్నీ ఈ జాతకానికి సూచిస్తున్నాయి. దానికి కానీ మీరు ఏం చేయాలంటే కుజ బుధ శుక్ర రాహు, కుజ బుధ శుక్ర రాహు అనేటువంటి శ్లోకాలు రోజు పొద్దున్న 6 పఠించి దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సార్ అశోక్ గారు. అది మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ ఇదే, కుటుంబ సౌఖ్యం, సప్తమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు, సప్తమ స్థానంలో అష్టమాధిపతి ఉన్నాడు, దానివల్ల వివాహంలో ఆలస్యం. యాక్చువల్గా ఈ పాటికల్లా తెలిసిన అమ్మాయి లవ్ మ్యారేజ్ కానీ బంధువుల అమ్మాయిని చేసుకుని హ్యాపీగా ఉండాలి, కానీ అవ్వకపోవడానికి కారణాలు ఇవి. నేను చెప్పిన జపాలు చేయించుకొని పెళ్ళైపోతుంది. మీకు ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, ఏం చేస్తుంటారు మీరు? నేను టీవీ ఛానల్లోనే పనిచేస్తాను. ఓకే ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పెళ్లి గడియ నడుస్తూనే ఉంది. ఎందుకంటే రీజన్స్ అనేవి ఇక్కడ బుధ శుక్ర కుజ రాహుగ్రహాల వలన అవ్వట్లేదు. నేను చెప్పిన జపాలు చేసుకుంటూ అవుతుంది. ఈ మధ్యన సంబంధాలు వచ్చాయా? లేదండి. మీకేం దగ్గర మ్యాచెస్ ఫెయిల్ అయ్యాయా? మీరు దగ్గర దాకా వచ్చి బంధువులు కానీ ఇలాగా? లేదండి, అంటే నాకు ముందు ఇంకా అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య గారు కూడా కాలేదు. ఇప్పుడు అన్నయ్యకి అయింది, ఇప్పుడు అవ్వలేదండి. అయ్యో, ఇప్పుడు మరి అదే కండిషన్స్ ఉంటాయి కదా. మీకు మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు అన్నయ్యకి అవ్వకపోతే అవ్వదు, కొంతమంది ఆపేస్తారు, ఎక్కడ ఏమి ఇబ్బంది ఉందనేది. మరి అన్నయ్య గారికి చూస్తున్నారా మ్యాచెస్?
చూస్తున్నారండి. ఓకే, కొద్దిగా మీరు నేను చెప్పిన ఈ నమ్మకం పెట్టుకొని పొద్దున 6 చేయండి, తప్పనిసరిగా మ్యారేజ్ జరుగుతుంది, కెరీర్లో గ్రోత్ వస్తుంది 2025 ఆగస్టు తర్వాత. ఓకే అండి, జాగ్రత్త అండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీ చెప్పండి. సృజనశ్రీ అండి. అమ్మా 16వ తారీఖు 5వ నెల అమ్మా 2008 అండి. 2008. టైం అమ్మా? ఉదయం 9:48 అండి. ఎక్కడ పుట్టారు? కాకినాడ అండి. కాకినాడ. హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టిందమ్మా పాప. అవునండి. కన్యా రాశి అంటారు, లగ్నం కర్కాటక లగ్నం అంటారమ్మా. అవునండి. పాప జాతకరీత్యా ఏంటంటే అమ్మా, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ అమ్మ. ఈ జాతకానికి రాహు బాగానే ఉన్నారు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొద్దిగా ఏదైనా సరే ఆడపిల్లలకు వచ్చే గైనిక్ ఇష్యూస్కి ఒకటి హార్మోన్స్కి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత చదువు పరంగా జాతకం అయితే చాలా బలంగా ఉంది, కానీ కొన్ని చెప్పిన మాట వినకపోవడం, ఆచరణలో రాయలేకపోవడం వల్ల ఆ అమ్మాయికి మార్క్స్ తక్కువ రావచ్చు. కుజ, శని, బుధ, రాహువులకి శ్లోకాలు పఠించాలి పాప. అన్నీ బాగున్నాయి. మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదేంటి పాప మీరు అన్నట్టే అండి, అది చదువు కొనసాగిస్తుందా అండి, లేదంటే మేము మధ్యలోనే మ్యారేజ్ ఏమైనా చేసేస్తాం? చదివించండి. ఏం చేస్తారు మీ వారు? వ్యవసాయం అండి. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎకరం ఉంటుందండి. అరే నేను అనేది ఏంటంటే నాకు ఇవ్వడానికి కోసం కాదమ్మా, అమ్మాయిని చదివించండి, బ్రహ్మాండంగా చదివించండి, ఏం చేయకండి. ఎందుకంటే ఈ మధ్య 10-11 ఏళ్ళకి అవ్వడం వల్ల మీరు తినే ఆహారము, మీరు తాగే పాలు, ఈ గుడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కోళ్ళు కానీ ఇవన్నీ అడల్టరేటెడ్ ఫుడ్ వలన ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఒకటి. తర్వాత పాప చదవలేకపోవడానికి కారణం ఏంటి? చుట్టుపక్కల అందరూ పెళ్లి చేసి అనేసరికి ఆ అమ్మాయి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళకి దూరంగా పెట్టాలి. ఏమో బంగారులా చదువుకుంటుంది, అనవసరంగా పాడు చేయకండి, చదివించండి. నన్ను అడిగితే అమ్మా ఇప్పుడల్లా పెళ్లి చేయకండి అమ్మా, ఇబ్బంది పడతారు. చదివించడం వల్ల ఏమన్నా జాబ్ వచ్చేసి బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, పెళ్లి చేస్తే ఏముందమ్మా, పెళ్ళి అవ్వగానే పిల్లలు అంటారు, ఇంకంతా అమ్మాయిని పక్కకు పడేస్తారు ఫ్యాక్టరీలో కదా. అర్థమైంది? అస్సలు అదేంటి జాబ్ పరంగా గట్రా ఉంటుందండి? 100% అమ్మా, మీ అమ్మాయికి అన్ని మంచిగా అవుతాయి. ఓకే, కొద్దిగా నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి. జపాలు చేయించడానికి డబ్బులు వృధా అవుతాయి మీకు. కుజుడు, శని, రాహు, బుధులు శ్లోకాలు రోజు పొద్దున 6 చేయమనండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించమని చెప్పండి, అమ్మాయికి మంచి లైఫ్ వస్తుంది. తప్పకుండా సక్సెస్ అవుతుందమ్మా, మీరేం టెన్షన్ పడకండి. అదేంటి అదే టెన్షన్ గా ఉంటుందండి. ఇప్పుడు ఏం చదువుతుంది? 9th అయిపోయి 10th వచ్చింది. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిందండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ లో ఉంది. ఏ గ్రూపు? బైపీసీ తీసుకుందండి. బైపీసీ. ఓకే ఓకే, మీ ఊర్లోనే? మా ఊర్లోనండి. ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులు అయిపోయినాయి మన రిజల్ట్స్ లో? అయిపోయినాయండి. మరి ఇంకేంటి, బాగా చదువుతుంది కదా. అదేంటి మీరు అన్నట్టు ఇంకా హార్మోన్స్ ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? హార్మోన్స్ ఉంటుంది కదమ్మా. ఏంటంటే అమ్మా, పిల్లలకు ఎర్లీ ఇది రావటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఏం ఆలోచన చేసుకోలేరు. పైగా ఏంటంటే వెనకాల ఫ్రెండ్లీ అప్రోచ్తో సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి తల్లిదండ్రులు. సపోజ్ మీ వారు అలా ఉన్నారు, నువ్వు ఒకదానివే అవుతావు. తర్వాత ఇటు పక్కకి వెళ్ళంగానే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పెళ్లి చేసేమంటూ ఉంటారు. అమ్మాయి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అమ్మాయి చదువుకోవాలని కోరుకుంది. ఎందుకని? అమ్మాయి జాతకంలో అండి గురుడు చాలా బలంగా ఉన్నాడు, చదువు వస్తుంది అమ్మాయికి. పెళ్లి చేయకండి. పెళ్లి చేస్తే ఇంకా మీ చేతులను మీరు నాశనం చేసినట్టు. ఇప్పుడు చేయకండి. అదేంటి నేను పడి బాధ మా పాప పడకూడదు. అది మీరు చక్కగా చెప్పారు. పెళ్లి చేయొద్దు, చదివించండి. నేను చెప్పిన శ్లోకాలు చేయండి. ఏదో రూపంలో ఎవరో కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు చదువుకి. అమ్మవారు సపోర్ట్ చేస్తుంది, సరస్వతి అమ్మవారు. అర్థమైందా? నక్షత్రం పరంగా పర్వాలేదండి. నక్షత్రం కాదమ్మా, జాతకం బాగుంది అంటున్నాను. మీరు నక్షత్రాలు ఏం పట్టించుకోకండి. నేను ఇలా చెప్పా, మీరు చెప్తారు పలాంటి వాళ్ళు సరస్గా చెప్పారు అనగానే గురుడు బాగాలేదు తీసేసే అంటాడు ఇంకో ఇంటి దగ్గర పూజారి. మళ్ళీ నీకు అనుమానం, నాకు కాలు అందదు. అందుకని మీరు ఎవ్వరు జాతకాలు అడగండి. ఈ అమ్మాయి మంచి చదువుకుంటుంది, జాబ్ చేస్తుంది, మంచి అబ్బాయి పెళ్ళికి వస్తాడు, హ్యాపీగా ఉంటుంది. అలా అని చెప్పేసి మనం మొగ్గగా ఉన్నప్పుడు కట్ చేస్తే అమ్మాయి లైఫ్ పాడైపోద్ది. ఓకే, అసలు ఆ అమ్మాయికి మీరు పెళ్ళి అనేది నేను చెప్తాను నాగండి, 2033 వరకు పెళ్లి చేయకండి. 2033 అంటే ఏంటి? ఆ అమ్మాయి కరెక్ట్గా 25 ఏళ్ళు వస్తాయి, మిమ్మల్ని పోషిస్తుంది. అర్థమైందా? మీ కుటుంబానికి, మీ వంశానికి పేరు తెస్తుంది. అమ్మాయి చాలా గొప్ప అమ్మాయి అవుతుంది. ఎందుకంటే లగ్నం వర్గోత్తమమ్మ, గురుడు వర్గోత్తమం పట్టున్నాడు. తర్వాత జాతకరీత్యా ఏంటంటే చంద్రుడు బలంగా ఉన్నాడు. ఇవన్నీ మంచి బలాలు. మంచిది, బాగా చదువుకోమని చెప్పండి. సమస్య పరిష్కారంలో
మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? సార్ నా గురించి సార్. మా పుట్టిన తేదీలు చెప్పండి. 1 తారీఖు 4వ నెల 1999 సార్. 99. 1:45 ఉదయం తెల్లవారుజామున. 1:45. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం హస్త నక్షత్రం 2వ పాదంలో జన్మించారు. ఓకే ఓకే అమ్మా, రాశి వచ్చేసి కన్యా రాశి అవుతుంది. ప్రస్తుతం మీకు రాహు మహర్దశ నడుస్తుంది. ఈ ధను లగ్నంలో పుట్టారమ్మా. ధను లగ్నానికి పుట్టిన వాళ్ళకి రవి గురులకి స్థితి, రవి గురులు వర్గోత్తము, చాలా బలంగా ఉంటాము. గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ప్రయత్నం మీ ఇష్టం అది. తర్వాత జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహుదశ కొంత ఇబ్బంది పెడుతుంది. అది ఏ విధంగా అయినా సరే కుటుంబ పరంగా కావచ్చు, పెళ్ళైతే ఇప్పుడు చేసుకోకండి, ఇబ్బంది పడతారు. తర్వాత కుజ శని రాహు శ్లోకాలు, చంద్రుడు శ్లోకాలు రెగ్యులర్గా చదవండి. కుజ శని రాహు చంద్రులు శ్లోకాలు చదువుకుంటూ గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేయండి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నా, ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నా. అదే పెళ్ళైతే ఇప్పుడు వద్దని చెప్పండి అమ్మా, ఇబ్బంది పడతావు. ఉద్యోగం అంటే ఏం రాశారు మీరు? టెట్. ఓకే, ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుందమ్మా. ఓకే, పెళ్ళైతే కొంత పెళ్లిలో ఇబ్బందులు ఉంటాయమ్మా, జాగ్రత్త చేసుకొని చూసి, సరేనా? చంద్రుడు రాహువు శని కుజ నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. నీకు మంచి తప్పకుండా మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అన్నీ రాయండి. టెట్ క్వాలిఫికేషన్తో టెట్ రాయండి. డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఏవి రాయాలి అది రాయండి. అర్థమైందా? కొన్ని నలంద స్కూల్స్ పడతాయి, అవి కూడా రాయండి. ఎక్కడో ఇస్తారు కదా అనుకోవద్దు. గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, తర్వాత సంగతి మీరు వెళ్తారా లేదా అనేది. అర్థమైందా? పెళ్ళి అయితే అమ్మ నాన్నకి చెప్పండి. కొద్దిగా బంధువుల సంబంధమా ఇప్పుడు వస్తుంది? లేదు, ఇట్లే చెప్తున్నారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, అట్లా తీసుకొని వస్తున్నారు. పెళ్లిలో అమ్మ నీకు చాలా జాగ్రత్త చూసుకుని చేసుకోవాలి. ఓకే, పెళ్లి చేసేటప్పుడు ఆ అబ్బాయి యొక్క జాతకాన్ని ఇంటి దగ్గర సందు చివర జ్యోతిషులో పంతులు గారు లేకపోతే ఏదో చూసేసి కాదు, ఆ అబ్బాయి యొక్క ఆయుష్ బలాన్ని జాగ్రత్తగా బేరీజ్ వేసే జ్యోతిష్యం చెప్పించుకొని మీరు చేసుకోండి. ఓకే, ముందు ఉద్యోగం తెచ్చుకో, అందుకని ఉద్యోగం వస్తుంది తప్పనిసరిగా. ఓకే ఓకే, లేదు కాదకూడదు మంచి సంబంధం చేయాలన్నప్పుడు జాతకాలు జాగ్రత్త చూసుకుని చేసుకోండి. జాగ్రత్త అమ్మ, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో ఇందా మనకు కాల్ మాట్లాడామండి. వెంకటరామరెడ్డి అని కాల్ చేశాడు. కుర్రవాడి కౌల్ట్ ఇన్సూరెన్స్ ఫార్మస్యూటికల్ చేస్తున్నారని. పెళ్ళయింది, మిస్క్యారేజ్ అయింది. మనం ముందుగానే చెప్పుకున్నామండి, ఎవరి జాతకంలో కుటుంబ పంచమాధిపతులు, కుటుంబ కారకుడు, సంతాన కారకుడు గురుడు, వీళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు డెఫినెట్గా మిస్క్యారేజ్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజుల్లో మిస్క్యారేజ్కి ఏంటంటే ఫుడ్, లేట్ మ్యారేజెస్, పిసిఓడి, పిసిఓఎస్, థైరాయిడ్, లేకపోతే వైటమిన్ డి డెఫిషియన్సీ, ఇవన్నీ చాలా మిళితమైపోయినాయి. తినే ఫుడ్ సరిగ్గా బాగోపోవటం వల్ల కానివ్వండి, ఈ హెప్లాయిడ్ ఎగ్స్ వల్ల, పాల వల్ల ఏమవుతుంది గైనకోమాస్థెనియా అంటే మగవాళ్ళ వక్షోజాలు వస్తున్నాయి. ప్రతి 10 మంది పిల్లల్లో, మగ పిల్లల్లో గైనకోమాస్థెనియా వస్తుంది, సర్జరీ చేయించుకుంటున్నారు. చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు పనికిరారండి రేపు పొద్దుట. అమ్మమ్మలు, తాతయ్యలు కానీ, అమ్మలు కానివ్వండి, వాడికి తోసి పెడతా ఉంటారు గ్లాస్ నిండా పాలు ఇచ్చేసి. ఈ రోజుల్లో అదే మీ ఇంట్లో ఆవు ఉంది, గేదె ఉంది, మీరు సొంతంగా పెంచుకున్నారు, ఇచ్చారంటే పర్లేదు. కానీ ఈ రోజుల్లో అంతా ఆ ఫుడ్లో అడల్టరేషన్ ఒకటి, ఎగ్స్ కూడా హెప్లాయిడ్ ఎగ్స్ అంటారు వాటిని. దానివల్ల ఏమవుతుంది, హార్మోన్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల ఒకటి జాతకరీత్యా ఏమవుతుంది, అబ్బాయి జాతకంలో పంచమాధిపతి అష్టమ స్థితి. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, పంచమాధిపతి అష్టమ స్థితిలో ఉంటే సంతానం ఆలస్యం అవటం, మిస్క్యారేజెస్ అవటం, ఒకవేళ పురుష సంతానం అయితే ఏదైనా హెల్త్ ఇష్యూస్తో పుడతాం, స్త్రీ సంతానం అయినప్పుడు యుక్త వయసులో వచ్చేటువంటి ఇబ్బందులు ఉండటం ఎన్ని జరుగుతూ ఉంటాయి. అందువలన మనకి పెళ్లి సంబంధాన్ని చూసేటప్పుడు భార్యాభర్తలవి పంచమ స్థానాలని జాగ్రత్తగా బేరీజ్ వేయగలగాలి. అలా చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళినట్టయితే డెఫినెట్గా డాక్టర్లకు సలహాలు, జ్యోతిర్వైద్యం ద్వారా తీసుకున్నటువంటి పరిహారాల వలన తప్పనిసరిగా మీ ఇంట సుఖ సంతోషాలు ఉంటాయండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.